నా పేరు శ్రావణ్ కుమార్. ఆంధ్రుణ్ణి, విద్యావంతుణ్ణి, సామాజిక స్పృహ ఉన్నవాడిని, అందరూ సమానమే అనుకునేవాడిని, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం రెండూ ఉన్నవాడిని, మోసగాళ్ళెవరో మంచివాళ్ళెవరో రెండు విచక్షణ తెలిసిన వ్యక్తిని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్కేఆర్ గారు జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. సో ఆ జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్కి సార్ చాలా హుందాగా, ఎంతో విషయ పరిజ్ఞానంతో, చాలా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేలాగా విశదీకరించి చెప్పారు. కానీ ఆ ఇంటర్వ్యూ పూర్తిగా వినకుండా సార్ ఏం చెప్పదలుచుకున్నారో, ఏం చెప్పారో గమనించకుండా చాలామంది బాగా మాట్లాడేస్తున్నారు. ఎలాగంటే అలాగా. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి రాజేష్ యదవసేన అనుకుంటా అతను. పాపం ఇతనికి నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే, పాపం అతనికి సరిగా చదువు లేదు, పెద్దగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అనుకుంటాను నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఈ ఎక్స్టార్షన్ కేసెస్ అని, రౌడీ షీటర్ కేసు అని, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి 1960ల్లో కుల వివక్ష ప్రధానంగా పాటించే సమయాల్లో ఒక మామూలు కుటుంబంలో పుట్టి, మంచి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి, ఎన్నో ఆటంకాలు దాటుకుని ఉన్నత విద్యలు చదివి, ఎంతో పట్టుదల కృషితో అత్యున్నతమైన ఉద్యోగాన్ని, భారతదేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాలు చేసి, ఆయన గారు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగ బాధ్యతలన్నీ కరెక్ట్గా ఎవరికైతే అందాలో వాళ్ళందరికీ ఆ ప్రతిఫలాలన్నీ అందించి ఎంతోమంది వేల లక్షల మందిని ఆంధ్ర రాష్ట్రంలో సేవలు అందించారు. ఆయన చేసిన పదవులు కనీసం ఆ పదవులేంటో తెలుసుకోవడానికి, వాటి అర్థం తెలుసుకోవడానికి, వాటి స్పెల్లింగులు తెలుసుకోవడానికి కూడా అర్హత, జ్ఞానం లేనటువంటి ఈ రాజేష్ యదవసేన ఆయన గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుంది. అదే వీడియో చూస్తూ బాధ అనిపించింది. కానీ మొదట అంత పెద్ద వ్యక్తిని, అంత పెద్ద గొప్ప వ్యక్తిని ఇతను అంటున్నాడు ఏంద్రా ఇలాగా అని చెప్పి, వీడేంద్రా ఇలా అంటున్నాడు, సిగ్గు గురించి, మనస్సాక్షి కొంచెమైనా తెలుసుండాలి, ఎందుక ఇలా అబద్ధాలు చెప్పడం అని మాట్లాడుతున్నాడు. సిగ్గుపోయిందిగా మొత్తం అంతా. ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకు? అదే మొదట బాధ వేసింది, తర్వాత నవ్వు వచ్చింది. ఓ పాపం, అసలు మనం కరెక్ట్ కాదు, ఇది ఇంత జ్ఞానం లేదు కదా ఇతనికి పాపం అని అనుకున్నాను. రాజేష్, నీకే చెప్తున్నాను, ఇంటర్వ్యూ నువ్వు బాగా గమనించు. సార్ ఏం చెప్పారంటే, బయట ఇలా అనుకుంటున్నారు, సో డిఎస్సి విషయంలో, స్పోర్ట్స్ కోటా విషయంలో ఉద్యోగాలు ఈ విధంగా అందించబడ్డాయి ఈ ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ద్వారా అని బయట అనుకుంటున్నారు. సో దాని మీద ఇంకా కేస్ స్టడీ చేయాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఆ గేమ్స్, ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. రియల్ గా మెరిట్ ఉన్న స్పోర్ట్స్ వాళ్ళకు కాదు, తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలకి, జనసేనకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అనేది బయట జనాలు చెప్పుకుంటున్నటువంటి విషయం. అది కేసు బై కేసు చూస్తే గానీ దాని మీద మనం క్లియర్ గా. మరి నీళ్లు లేని బావి అని మాట్లాడే నీకు చెవుల్లో ఏముందో అని నాకు తెలియట్లేదు. ఆయన ఆ విషయం చెప్పేటప్పుడు నువ్వు విన్నావో లేదో అనేది, అది మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఏంటి, పాదయాత్ర చేశాడా? నేను పాదయాత్ర చేస్తాను ఏదో పార్టీ పెట్టి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర అంటే నువ్వేమన్నా నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ వాడలో ఒక నలుగురు కంటే గొంతు పెద్ద చేసి మాట్లాడితే మనమే గొప్ప, మనమే ఆముద వృక్షం అంటారు కదా, ఏ వృక్షం లేని చోట ఆముద వృక్షం మహావృక్షం అని. అలా అనుకుంటున్నావా పాదయాత్ర అంటే? 1000 కిలోమీటర్లు తడ నుంచి తుని వరకు ఆయన గారు పాదయాత్ర చేశారు. ఆయన వెనక అల్లాటప్ప వాళ్ళు, రౌడీ షీటర్లు రాలా. ఆయన వెనక ఎవరు వచ్చారో తెలుసా? ఆయన గురించి తెలిసి, ఆయన నిజాయితీ గురించి తెలిసి, ఆయన సేవా దృక్పథం ఎంత బాగా కరెక్ట్గా చేస్తారో ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళు, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు, వీళ్ళే ఆయన వెనక నడిచారు. అది నాయకుడు అంటే. ఇంకోటి, వైసీపీ నచ్చితే ఆ కండువ వేసుకో అంటున్నావు. నీకు జగన్ గారి మీద అంత ఇష్టం ఉంటే పోయే కండువ వేసుకుని ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసుకోవయ్యా. నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎలా రాజేష్? భలే ఉంది రాజేష్ నువ్వు మాట్లాడేది. అసలు ఏదైనా మాట్లాడదామన్నా కొంచెం పదాలు యూజ్ చేసి అది నీకు అర్థమవుద్దో లేదో అని అదొక డౌట్ వస్తుంది నాకు. ఓకే సరేలే, మీకంటూ ఒక టీం ఉంటుంది, వాళ్ళైనా అర్థాలు చెప్తారు. సో నేనేం చెప్తున్నా అంటే రాజేష్, వైసీపీ కండువా కప్పుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, ఓకేనా? సో ఆయన సచివాలయం జాబ్స్ ఇచ్చేటప్పుడు నువ్వు పెట్టిన వీడియో నేను చూసా, దేవానం ప్రియ అన్నందుకు. అది ఒక ఎంప్లాయీగా
అప్పటి చీఫ్ మినిస్టర్ని ఆయన గురించి చెప్పారు. దాంట్లో తప్పులేదే. నీకులాగా ఏదో నలుగురు వెనకేసుకెళ్ళిపోయి నాకు ఇంత ఇది ఉందని చెప్పేసి ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి అక్కడ చేరి నానా మాటలు చెప్పేసి అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చీపా వద్దు అని చెప్తే మళ్ళీ ఇటుపక్కకు వచ్చేసి వాళ్ళనే మళ్ళీ తిట్టడం, ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఆయన చాలా గొప్ప వ్యక్తి, అర్థమైందా? ఆయన గొప్ప వ్యక్తి అని నువ్వేమి ధృవీకరించవల్లే, అర్థమవుతుందా? కొన్ని లక్షల మంది ఆయన గొప్ప వ్యక్తి అని అందరూ ఒప్పుకో ఉన్నారు. అది జగమెరిగిన సత్యం. నీకు తెలియదేమో, ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు. నేను పెద్ద టీవీ పెట్టేసుకొని నేను చూపిస్తే సరిపోద్ది, ఏదో మాడచ్చు, యూట్యూబ్ అనేది ఉంది, దానికి అమ్మ అబ్బానా మనకెందుకు, ఎట్టైనా మాట్లాడచ్చులే అనుకుంటున్నావు కదా. ఇదిగో నీకంటే పెద్ద టీవీలో చూపిస్తాను నేను, చూస్తావా? ఇదిగో చూడు, నీ గురించే చూపిస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైసీపీ దగ్గర నేనేం తినలేదు, ఎన్ని వాసన మాటకి మీలాంటి వాళ్ళకు అంటే మీలాంటి వాళ్ళకు ఏం నీ టీవీ కంటే పెద్దదిగా ఉందా ఏంటి? జాతికి అన్యాయం చేస్తున్నారా? సిగ్గుంది, జాతికి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ ఎంట్రుక చిటికిన వేలుకున్న ఎంట్రుకు కూడా పీకలేరు అని మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వేమి వాళ్ళ చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేవు, నాకు తెలుసా విషయం. విచక్షణతోనే మాట్లాడుతున్నావా? కాలి గోటికి వెంట్రుక అని మాట్లాడతావు నువ్వు కదా. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఆయన కాలికున్న విజయ్ కుమార్ సార్ గారి కాలికున్న డబుల్ మాంక్ షూ అంత విలువ ఉండదు నీ జీవితం, అంత అసహ్యమైన జీవితం నీది. ఆ జాతిలో ఆ గొప్ప వ్యక్తి పుట్టిన దాని వల్ల, గొప్ప వ్యక్తి అంటే మళ్ళీ నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుకుంటావేమో, ఆయన లాంటి వారే ఈయన కూడా. నేను చెప్తున్నాను, అర్థమైందా? విజయ్ కుమార్ సార్ కూడా ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు లిటరల్గా హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు, అర్థమవుతుందా? ఎలా ఉన్నాయి అని నీ టీంని అడిగి తెలుసుకో, నీకు మొత్తం రికార్డ్స్లో వస్తాయి, అర్థమవుతుందా? ఒక రౌడీ షీటర్ మాట్లాడిన మాటలకి ప్రెసిడెంట్ దగ్గర అవార్డు తీసుకున్న వ్యక్తితో పోలిక ఏంటి అసలు? మీరైనా వినేవాళ్ళు సరిగా గమనించండి, అర్థమవుతుందా? ఆయన ఇంటర్వ్యూలో నవ్వుతుంటే నువ్వేమంటావు దానికి? నీ టీవీలో చూపించి అది చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఇబ్బందికరంగా ఉన్నాడో అంటావు కదా. మీ నవ్వే నవ్వులోనే ఎంత ఇబ్బంది పడుతూ మీరు చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నీ ఇంటర్వ్యూస్ చూడు, ఒకసారి అర్థమైపోద్ది. నీ ముఖం ఎలా పెట్టుకో ఉన్నావు చూసే వాళ్ళందరికీ బాగా అర్థమైపోతుంది అసలు నువ్వు ఎంత ఇబ్బందికరంగా ఉన్నావో. ఆ ఇంటర్వ్యూ కేఆర్ టీవీలో అడిగే ఒక్కొక్క క్వశ్చన్ కి నీ భయం, బెరుకు, మోసం చేసే ఆ గుణం అవన్నీ బయటకి చెప్పలేక మనసులోనే ఉంచుకొని నిజం చెప్పలేక అలా గడిచింది నీకు ఇంటర్వ్యూ. యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, అవన్నీ మీరు పరిగణించొద్దు, అర్థమవుతుందా? దయచేసి వినండి. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళందరినీ నమ్మి వాళ్ళకి లైకులు కొట్టి సబ్స్క్రైబులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే, మీకు నిజంగా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అనుకుంటే, మీరు నడవాలి అనుకుంటే, మంచి మార్గంలో మంచి నాయకుడిగా మీరు ఉండాలనుకుంటే రండి, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాలుగా ఆయన గురించి తెలుసుకుని, నా వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు, నేను గత 10 సంవత్సరాలుగా ఆయన గురించి తెలుసుకుని, జాతిలో ఇంత పెద్ద గొప్ప వ్యక్తి పుట్టున్నారా, ఇంత సేవలు చేస్తున్నారు, ఉద్యోగానికి ఆయన రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఎంత బాగా ఎవరికైతే రియల్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ చేరాలి అని చెప్పి చాలా నిజాయితీగా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఆ పథకం ఎలాంటిదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ తీసుకోండి, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉంది, ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ ఉంది. అసలు ఎస్సీ కార్పొరేషన్ ఆయన ఎండీగా, వీసీ అండ్ ఎండీగా అయిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ రూపురేఖలే మారిపోయింది. ఈవెన్ ఆఫీసులతో సహా స్టాఫ్ కానీ ప్రతి జిల్లాలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాఫ్ వచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ రూపురేఖలే మారిపోయాయి. సారీ, ఎంతమంది యువతకి మండల్ ఫెసిలిటేటర్స్గా ఆయన వాలంటీర్స్గా తీసుకొని అందరికీ స్టైఫండ్ విధంగా ఏదో ఒక విధంగా ఆయన కల్పించారు. ఇవన్నీ నగ్న సత్యాలు రాజేష్, ఊరిని నువ్వు మాట్లాడేస్తే ఎలా? ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అడిగి చూడు ఏం చేశారు విజయ్ కుమార్ సార్ అంటే. నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఈ జాతిలో పుట్టాను అని, ఆ జాతిలో ఉన్న వాళ్ళే చెప్తారా. సారీ, ఇంతకంటే ఎక్కువ అనాలనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, అదే అన్నీ అడ్డుకుంటున్నాయి మర్యాద. నేను కూడా అదే విధంగా మాట్లాడితే వాడు నేను ఒకటైపోతాను కదా. ఏంటి బావిలో దూకి చావాలా? బావిలో దూకి చనిపోవాలి అనుకునే జాతిలో ఉన్న చాలా మందికి ఆయన బంగారంటి జీవితాలను ఇచ్చాడు, అది తెలుసుకో. ఎట చెప్తారా అబద్ధాలు? అట్టంటావు ఇట్టంటావు, ఏకవచనంతో మాట్లాడుతున్నావు. ఆయన గురించి మాట్లాడే అంత అర్హత, అనుభవం, జ్ఞానం ఇవన్నీ ఉన్నాయా నీకు? నీకే కాదు కదా, నీ ఎదవ సేనలో కూడా ఎవరికీ లేవు. అది నాకు ఈరోజు అర్థమైపోయింది. అందుకని కొంచెం సెటప్ ఏదో పెట్టుకున్నట్టున్నావు, ఇవన్నీ టీవీలు ఇవన్నీ కొనేసి స్టూడియో సెటప్, వాటిని డబ్బులు కావాలి అని అనుకుంటే ఏదైనా మంచి మంచి విషయాల మీద అందరికీ మంచిగా చెప్పేలాగా ఇలాంటివి చేసుకో. ఎందుకు మంచి చేసే గొప్ప వ్యక్తుల గురించి ఏదో ఒకటి చేయాలి, మనకు లైక్లు వస్తాయి, ఇవి వస్తాయి, వీడియోలు
అదే కాకుండా జాతికి సిగ్గుచేటు తెలుసా? ఈ జాతిలో పుట్టి నువ్వు వేరే జాతి వాళ్ళని వాళ్ళు హుందాతనంగా అసలు ఇంటర్వ్యూ గమనించావా? నువ్వు గమనించావా అసలు నీట్గా? హుందాతనమా? హుందాతనానికి మారు పేరు విజయ్ కుమార్ GSRKR గారు తెలుసా నీకు? ఎనీ ఇంటర్వ్యూ, ఎనీ మీటింగ్, ఎనీ స్పీచ్ ఏదైనా చూడు, అర్థమవుతుందా? ఏదైనా ఆయన్ని సరిగా గమనించు. ఆయన కళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చూస్తుంటాయో, ఆయన విషయ పరిజ్ఞానం అసలు అమోఘం, ప్రపంచ జ్ఞానం అనమాట. ఆయన అంత ప్రపంచ జ్ఞానం అంతా తెలుసుకో ఉన్నాడు. అంతెందుకు ఆ అర్ధగంట ఇంటర్వ్యూ నువ్వు చూసావు కదా వైఎన్ఆర్తో, ఎన్ని విషయాల మీద మాట్లాడాడు. వాటన్నిటికి అబ్రివేషన్స్ చెప్పు. అబ్రివేషన్స్ అంటున్నా, నీకు ఆ అబ్రివేషన్ స్పెల్లింగ్ కూడా తెలియదు కదా. సరే మీ టీంనైనా కనుక్కో అసలు ఏవే విషయాల గురించి మాట్లాడాడు. CAG అన్నాడు. CAG అంటే ఏంటి అర్థమైందా? అసలు డిఎస్సి అని మాట్లాడుతున్నావా? డిఎస్సి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో వస్తుందని తెలుసా నీకు? అసలు ఆ యాక్ట్ ఉందని తెలుసా నీకు? నువ్వు కూడా మాట్లాడతావు, మేము అందరం వినాలా? సో నువ్వు మాట్లాడిన దానివల్ల అందరికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దానివల్ల ఏమైనా మారిపోతారు అనుకుంటున్నావా? సమస్య లేదు నాన్న, కొంచెం తెలుసుకో, అర్థమైందా? ఇంకా భ్రమలోనే డబ్బులు తీసుకుంటావు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నట్టున్నావు. బయటికి రా, అర్థమవుతుందా? రాబోయేది నిజంగా చెప్తున్నాను. ఇంకోటి చెప్తాను నీకు కాన్ఫిడెంట్గా, ఒక విషయాన్ని ఆయన తీసుకున్నారు, ఆయన టేక్అవుట్ చేసి స్టార్ట్ చేస్తున్నారంటే అది ఎంత పక్కాగా ఉంటుందో నేను చాలాసార్లు చూసా. నువ్వు ఏదైనా తీసుకో, అంతేందుకు వాలంటీర్ సిస్టమ్ ఉందే, సచివాలయం పోస్టులు ఉన్నాయా, ఒకటేంటి నువ్వు అసలు చెప్పేదేమని నువ్వు చూసుకో, నీకు లిటరల్గా రికార్డెడ్గా అన్ని రిటర్న్గా దొరుకుతాయి. అర్థమవుతుందా? రాజకీయం నీచంగా, అసలు తుచ్చంగా, మోసంగా, అసహ్యంగా ఇన్ని సంవత్సరాలు, నీకు వయసు ఎంతో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు చూసుంటావు. ఇప్పుడు చెప్తున్నాను, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది చెప్తున్నాను, ఎంత హుందాతనంగా, ఎంత నీట్గా, ఎంత నిజాయితీగా, ఎంత గౌరవంగా రాజకీయం ఉండబోతుందో నువ్వు చూస్తావు. లిటరల్గా చూసి తల ఎక్కడ పెట్టుకుంటావో అయితే నాకైతే తెలియదు. మార్క్ మై వర్డ్స్, ఓకే? గుర్తుపెట్టుకో ఈ మాట. మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను, అంటే ఎవరైతే చూస్తున్నారో నిజంగా ఆసక్తి కలవారు ఉన్నారో, మీకు నిజమైన మంచి నిజాయితీ గల రాజకీయం, ప్రజల సంక్షేమం కోరే రాజకీయం ఇవన్నీ చూడాలనుకుంటే, మనం అందరూ చెయ్యాలి అని అనుకుంటే, రాష్ట్రాన్ని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటే, ఖచ్చితంగా ఇప్పుడున్న పార్టీలు అందరూ ఒకటి చెప్పి ఇంకొకటి చేసి మోసాలు చేసే వాళ్ళే. అది మనకు బాగా అర్థమవుతుంది. అర్థమైంది? అది వాళ్ళ స్వంత లాభాల కోసం, వాళ్ళ పదవి దాహం కోసం ఏదైనా చేసి ఉండొచ్చు. ఎంతమంది మారుతున్నా కానీ నిజంగా ఒక చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, అసలు ముఖ్యంగా యువత చాలా అవకాశాలని కోల్పోయి ఆ యువత మీదే ఆధారపడి ఉన్న కుటుంబాల అన్నీ కూడా దుర్భరమైన స్థితిలో ఉండి, రాష్ట్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, ఏ ఎదుగు లేదు, ఏ బొదుగు లేదు. అందుకని చెప్తున్నాను, చదువుకున్న యువత మొత్తం శ్రీ విజయ్ కుమార్ GSRKR సార్ వెనక ఉండి సపోర్ట్ చేస్తూ మనమందరం ముందుకు వస్తే ఖచ్చితంగా మనం కావాలనుకున్న ఒక మంచి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. అందరం నమ్మి ముందుకు అడుగేద్దాం. జై భీమ్ అంట. జై భీమ్ చెప్పే అర్హత కూడా లేని వాళ్ళందరూ జై భీమ్ చెప్తున్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది. అదే ఆ రాజేష్ లాస్ట్ లో జై భీమ్ అంటున్నాడు. ఫస్ట్ రాగానే ఒక జై భీము, లాస్ట్ వెళ్లే ముందు ఒక జై భీము. అందుకని ఇలాంటి వాళ్ళందరి మాటలు మీరు పట్టించుకోవద్దు. నిజానిజాలు తెలుసుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, మనం చదువుకో ఉన్నాం యూత్ మొత్తం. సో ఎవరు ఎలాంటి వాళ్ళని మనం నీట్గా తెలుసుకుని, ఎవరు మనకు కావాలో మనమే ఎంచుకునే ఛాన్స్ మనకు ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మోసపోకుండా మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.